అందుకని సినిమాకి సంబంధించి మీరు అంటే ఈవెంట్లో కూడా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే అల్లు అర్జున్ గారిని పిలిచారు కాబట్టి వాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది రిఫరెన్సెస్. ఎలా అనిపించింది అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా సినిమా చూసాక రెస్పాన్స్ షేర్ చేసుకున్నారా? ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అల్లు అర్జున్ గారు వచ్చిన తర్వాత మా సినిమా స్కేల్ మారిపోయింది. యాక్చువల్లీ మేము ఫస్ట్ చెప్తాను, పీబీఆర్ సినిమాస్ అనే ఒక బ్యానర్తోనే మనం ఈ సినిమా స్టార్ట్ చేసాం. ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత హీరో ఎవరు ఉండాలి, కథకు హీరోనే కదా, హీరో ఎవరు ఉండాలి, ఇలాంటి కాన్సెప్ట్ చేయడమే ఒక సాహసం. ఎందుకంటే ఫస్ట్ టైం ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఇంతటి ఛాలెంజింగ్ కథను చేయరు. మనం ఏం చేసాం, లేదు కాన్సెప్ట్ బాగుంది, కథ బాగుంది, డైరెక్టర్ ఆల్రెడీ ఒక సినిమా చేశారు, అంతకుముందు వెబ్ సిరీస్ చేశారు, అతనికి అనుభవం ఉంది, కథ బాగుంది, కథ బాగుంటేనే సినిమా చేయాలనే ఉద్దేశంతోనే మేము చాలా కథలు విన్నాం. ఈ కథ నచ్చినప్పుడు ఇది ఎందుకు చేయకూడదు అనుకొని స్టార్ట్ చేసి ఈ కథకు ఎవరైతే బాగుంటారు అనుకున్నప్పుడు మాకు లక్ష్మణ్ రావు రమేష్ గారు అయితే బాగుంటారు. మేము కూడా అవును కదా రావు రమేష్ గారికి ఇది పర్ఫెక్ట్ సినిమా. ఇంకా కొంతమంది అనుకున్నాం, కానీ రావు రమేష్ గారు ఫస్ట్ వర్డ్ రావు రమేష్ గారు, ఈ కథ రాసిందే రావు రమేష్ గారి కోసం. ఆయన అనుకున్న తర్వాత ఇంకా వేరే వాళ్ళు మనం ఫిక్స్ అయ్యలేము. మీరు రావు రమేష్ గారికి ఉన్న క్రేజ్ వేరు. ఆయన ఒకసారి మేము కథ వినేటప్పుడు కూడా ఆయన పేరు మైండ్లో పెట్టుకొని విన్నాం. సో మాకు తెలిసిపోతుంది, అరే ఇది బాగుంది. అండ్ రావు రమేష్ గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా సినిమాలు చేశారు, ఆయన అద్భుతం అంతే. కానీ ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఆయన చేయాలి, అది కూడా టైటిల్ రోల్ చేయాలి అనుకున్నప్పుడు సినిమాకి వన్ ఆఫ్ ద మెయిన్ హీరో అనుకుంటా. ఆయనే హీరో, సినిమాకి ఆయనే హీరో, ఈ కథ ఆయనది. అందులో అంకిత్ కొయ్య అండ్ రమ్య వీళ్ళు సపోర్టింగ్ గా వాళ్ళు ఉంటారు, యాడ్ ఆన్స్. సో వాళ్ళ వరకు మంచి క్యారెక్టర్, సో వాళ్ళిద్దరివి మంచి క్యారెక్టర్స్, వాళ్ళకి ఈ సినిమా ద్వారా కూడా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు అంకిత్ ఈ సినిమా తర్వాత నేను ఆడియో ఫంక్షన్ మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పాను సోలో హీరో అవుతాడని. ఇప్పటిదాకా ఇద్దరు ముగ్గురు గ్రూప్గా చేస్తున్నాడు కదా, ఈ సినిమా తర్వాత అంకిత్ కోసం కూడా సపరేట్గా కథలు రాసుకుంటారు.